చంచలమ్మ నేను చేసింది తప్పుడు నిర్ణయం తీసుకొని తప్పుడు పని చేశాను అని చెప్పేసైతే చాలా బాధపడుకుంటూ నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి సింధూర వచ్చి "అత్తమ్మ, అత్తమ్మ మీరు నడుచుకొని వెళ్తున్నారేంటి అత్తమ్మ? ఏం జరిగింది?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ మాత్రం ఏమీ వినలేనట్టు నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అత్తమ్మని ఆపి "అత్తమ్మ, అత్తమ్మ నా భర్త ఎటువంటి తప్పు చేయలేదు. ఇదిగో సాక్ష్యాధారాలతో సహా మీ దగ్గరికి తీసుకొని వచ్చాను. ఒక్కసారి ఇది చూడండి అత్తమ్మ" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంతలో అటువైపుగా చంటి సైకిల్ తొక్కుకుంటూ వస్తూ ఉంటాడు. "ఏంటి చంచలమ్మ గారు నడుచుకుంటూ వెళ్తున్నారు" అని చెప్పేసైతే అనుకుంటూ ఒక్కసారిగా షాక్ అయిపోయి చంచలమ్మని చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మ నడుచుకుంటూ వెళ్తూ ఉండగా తన కాలు చెప్పు అయితే తెగిపోతూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న చంచలమ్మ ఆ చెప్పుల్ని అక్కడే వదిలేసి నేరుగా రచ్చబండ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఇంతలో అది చూసిన చంటి మాత్రం తన చెప్పులు కుట్టి మరీ రచ్చబండ దగ్గరికి తీసుకొని వెళ్దామని అనుకుంటూ తన చెప్పులనైతే కుడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మ మాత్రం రచ్చబండ దగ్గర కూర్చొని చాలా బాధపడుతూ ఉంటుంది. "నేను ఎప్పుడు ఇలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఫస్ట్ టైమ్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను" అని చెప్పేసైతే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రవి మాత్రం "నేను చేసింది తప్పు అని చెప్పి అందరికీ తెలిసిపోయింది" అని చెప్పేసైతే చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంతలో చంటి తన చెప్పుల్ని తీసుకొని వచ్చి చంచలమ్మ దగ్గర పెడుతూ ఉంటాడు. "మీ చెప్పులు తెగిపోయాయి కదా చంచలమ్మ గారు, ఇదిగోండి మీ చెప్పులు" అని చెప్పేసైతే తన కాళ్ళ దగ్గర పెడుతూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న చంచలమ్మ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న చంటి మాత్రం అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూసిన చంచలమ్మ "చంటి" అని చెప్పేసైతే తను చాలా గట్టిగా పిలుస్తూ ఉంటుంది.